దేవుని సన్నిధిలో మనము గడపాలి. దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. చెప్పగొడి మైపడదు అందరూ కూడా. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఎవరు ధన్యులు అంటున్నారండి? మనం ఎవరిని ధన్యులు అంటాం తెలుసా? మంచి డ్రెస్ వేసుకుని, మంచి యొక్క బ్రాండెడ్ షర్ట్ ప్యాంట్, లేక బ్రాండెడ్ కొన్ని వేల రూపాయలు విలువైన చీర, లేకపోతే ఒక మంచి కారు వేసుకొచ్చి, లేకపోతే మంచి బంగారము మేడలు అంతస్తులు ఉన్న వాళ్ళని చాలా ధన్యులు అంటాం, గొప్పవాళ్ళు అంటాం. వారు వస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ వేరుగిస్తాం, ధన్యులు అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, దేవుని మందిరములో నివసించువారు ధన్యులు. దేవునికి స్తోత్ర. ఈ యొక్క హన్న అనేటువంటి స్త్రీకి బాధ కలిగినప్పుడు ఆమె వచ్చి మందిరంలోకి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తుందంట. చాలామంది దేవుని బిడ్డలకు ఈ రోజున మందిరము విలువ తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు. దేవుని యొక్క మందిరం యొక్క విలువ, దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ తెలియనటువంటి కారణాన్ని బట్టే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు అవుతుంది దేవుని నమ్ముకుని, ఏ ఆశీర్వాదాల్లో ఉండవు, ఏముండవు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే. ఎందుకంటే దేవుని సన్నిధికున్నటువంటి విలువ తెలియక. వాక్యం తెలియజేయబడుతుంది, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుడు నిన్ను ధన్యులు అంటున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే, నువ్వు దేవుని సన్నిధికి గడిపితే నువ్వు ధన్యురాలు అని దేవుడు చెప్తున్నాడు, ధన్యుడు అని దేవుడు చెప్తున్నాడు. నీ దుఃఖము, నిట్టూర్పు, బాధ, నీ వేదన, నీ శాపము తొలగిపోవాలంటే ప్రియులరా, రెండవదిగా నువ్వు దేవుని యొక్క మందిరంలో నువ్వు గడపాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అది ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా. మనకైతే ఆదివారం ఇక్కడ, కొన్ని దేశాలు అయితే శుక్రవారం జరుగుతుంది, ఆదివారం ప్రార్థన ఉండదు. కొన్ని దేశాల్లో అయితే శుక్రవారమే ఆరాధన జరుగుతుంది. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ వారమైనా ప్రభు మందిరాన్ని వదిలిపెట్టకూడదు. ఈ స్త్రీ వచ్చి, అన్న అనేటువంటి స్త్రీ వచ్చి, అందరూ పండుగను ఆచరిస్తున్నారు, పండుగలో ఉన్నారు. అయితే ఈ స్త్రీ మాత్రము ప్రభు మందిరంలో దుఃఖంతో బహు దుఃఖాక్రాంతులై ప్రార్థన చేస్తున్నారు. రెండవదిగా దేవుని యొక్క మందిరంలో మనము ఆయన సన్నిధిలో ఎప్పుడైతే గడుపుతామో దేవుడు మనను చూస్తాడండి. దేవునికి స్తోత్ర. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. దేవుని యొక్క మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది. ఆ వారు నివసించినప్పుడు వారు నిత్యము దేవుని స్తుతించేటువంటి భాగ్యం ఇస్తాడు. 10వ వచనం ఉంటుంది, నీ ఆవారంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే మనం ఒక్క దినము గడిపితే 1000 దినాలు గడిపేంత ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ. దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ ఏంటంటే, నువ్వు ఒక్క గంట గడిపితే 1000 గంటలు గడిపేంత అంత ఆనందాన్ని ఇస్తాడు. ఒక్క దినము గడిపితే, మనం ఒక దినము గడుపుతామా? లేదా ఒక 2-3 గంటల్లో గడిపితే ఒక 2-3 గంటలు గడిపినా దేవుడు దాన్ని ఆశీర్వదించి మల్టిప్లై చేసి ఆశీర్వదించి ఏం చేస్తాడంటే, ఆ ఆశీర్వాదం నీ జీవితంలో అనుభవించేటువంటి కృపనిస్తాడు. నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ప్రియులరా, మనము ఈ నిందలు, నిట్టూర్పులు, వేదనలు పోవాలంటే ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుదాం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ స్థానమునకు సంస్థానమునకు వచ్చెనో అక్కడ నున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను, ఏడ్పులోను, రోదనములోను మునిగిన వారైరి, అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడియుండిరి. మూడవదిగా, మొట్టమొదటిగా చెప్పాను, దేవుని సన్నిధి, దేవుణ్ణి ఆశ్రయించాలి. నీ నిందలు పోవాలంటే, నీ కన్నీరు పోవాలంటే, నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని ఆశ్రయించాలి. రెండవదిగా దేవుని సన్నిధిలో నువ్వు జీవించాలి. దేవునికి మందిరంలో, దేవుని మందిరాన్ని ఆశ్రయించాలి. మూడవదిగా ప్రియులరా, ఉపవాసంతో, ప్రభుత్వంతో, ప్రార్థనతో ప్రభువుని ఆశ్రయించాలి. దేవునికి ప్రార్థనలో నాటునది వెళ్ళకించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పొందకపోవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. అందరూ చెప్పులు కొట్టుకోవడం.
హల్లెలూయా. మూడవది ప్రియులారా, ఉపవాసముతో ప్రార్థన చేయడం. ఒక రోజున యేసు ప్రభు శిష్యులు వచ్చి అన్నారు, ప్రభువా మేము ప్రార్థన చేస్తే ఆ దెయ్యం వదలిపోలేదు, వెళ్ళలేదు. నువ్వు అలాగొచ్చి గద్దించగానే వెంటనే పోయింది. ఏంటి ప్రభా దీంట్లో రహస్యం అన్నాడు. దేవునికి స్తోత్రం. మోగ దయ్యం పట్టినటువంటి ఒక కుమారుని ఒక తండ్రి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అయ్యా ప్రార్థన చేయండి అంటే యేసు ప్రభు వారు కొండ మీద రూపాంతరం చెందుతున్న పైన ప్రార్థన చేస్తున్నాడు. కింద కొంతమంది శిష్యులు ఉన్నారు. అక్కడ చిన్న సభ జరిగేటువంటి పరిస్థితి మనకులాగా. ఆ తండ్రి వచ్చి ఆ కుమారుని తీసుకొచ్చి అయ్యా ప్రార్థన చేయండి అంటే యేసు ప్రభు వారు పైనుంచి వస్తారు, వెయిటింగ్ చేయమన్నారు. కొంతమంది ఏం చేశారు, శిష్యులు తైలం వేసి ప్రార్థన చేశారు, మామూలుగా ప్రార్థన చేశారు, చెయ్యేసి గద్దించారు. యేసు ప్రభు ఎలాగైతే చేస్తారో అలాగే వీరు చేశారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఈలోపు యేసు ప్రభు వారు ఆ కొండ దిగి కిందకు వచ్చేటప్పుడు తండ్రి అన్నాడు, అయ్యా నా కుమారుడికి మోగ దయ్యము, ఒక దయ్యం పట్టింది. ఆ దయ్యం అలాంటిదంటే నీరు కనపడితే నీళ్ళలో పడిపోతాడు, అగ్ని కనిపిస్తే అగ్నిలో పడిపోతాడు. వీడిని కాపలా కాయలేక నా జీవితము సగం అయిపోయింది అయ్యా. మీ వల్ల నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వారు చేశారు ప్రార్థన, కానీ వారి వల్ల కాలేదు. నీ వల్ల ఏదైనా అయితే చేయబోబని దండం పెట్టి అడిగాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభువు వచ్చి ఆ దయ్యాన్ని వెళ్ళిపోమనగానే గద్దించగానే ఒక్క సెకండ్లో వెళ్ళిపోయింది. చెప్పగలి మాయపడుతుంది కూడా. హల్లెలూయా. ఆ సాయంత్రం పూట ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మేము ప్రార్థన చేసాం, నువ్వు ఎలాగైతే గద్దించావు అలా గద్దించాం, నువ్వు ఎలాగైతే ప్రార్థన చేసావు అలాగే ప్రార్థన చేసాం, మా వల్ల కాలేదు, నీ వల్ల అలాగే ఎలాగైంది అని అడిగితే ఆయన అంటాడు, చదవశ్రద్ధ కానీ మార్కు సువార్త 9:29 చదవశ్రద్ధమ్మ నా వైపు చూడండి. పిల్లలు అక్కడ అంటాడు, అందువలన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని చెప్పాడు. దాంట్లో కింద అర్థం ఉంటుంది ఏంటంటే ప్రార్థన వలనే అంటే ఉపవాస ప్రార్థన వలన. దేవునికి స్తోత్రం. నీవు ఏది సాధించలేకపోయినా నువ్వు చేసే ఉపవాస ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు. చెప్పగడి మాయపోతుంది అందరూ కూడా. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, మామూలు ప్రార్థన పనిచేదయ్యా, ఉపవాసముతో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితం వస్తుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటల్లో జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, ఎస్తేరు గ్రంథంలో యూదులైనటువంటి వారందరినీ కూడా చంపేయాలి. ఆ యూదులు అనేటువంటి వారే, ఆ వంశమే వాళ్ళు ఉండకూడదు అని ఒకడు కంకణం కట్టుకుని, హామాన్ అనేటువంటి వ్యక్తి. యూదులైనటువంటి వారు ఇదిగో వారి దేవుని బిడ్డలు, వారిని నాశనం చేయాలి, వారిని చంపేయాలి అని చెప్పి వారికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చంపేయాలని చెప్పి ఒక ఆర్డర్ జారీ చేయడానికి రాజు దగ్గర ఒక ముద్ర వేసుకుని ఒక పర్మిషన్ తీసుకుని యూదులను చంపేయాలని చెప్పి అక్కడ ప్లాన్ చేశాడు. అయితే ఒక ఆయన మొద్దుకైనటువంటి వ్యక్తి ప్రతిదినం ఆయనకు కనపడేవాడు, ఆయన నమస్కారం చేసేవాడు కాదు. ఎవడైతే నమస్కారం చేయట్లేదో వాడి మీద పగబెట్టాడు. ఈయన కూడా ఈడు ఎవడు ఏంటంటే ఈడు దేవుని యొక్క బిడ్డ, ఈడు యూదుడు లేక దేవుని బిడ్డ అనేటువంటిది తెలుసుకుని వీడిని ఎలాగైనా సరే లేపేయాలి అనుకుని వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఉరికొయ్య తయారు చేయించాడు. ఎవరి కోసం అంటే ఈ యొక్క మొద్దుకైనటువంటి వ్యక్తి కోసం. ప్రియులరా, హామా అనేటువంటి వ్యక్తి దేవుని బిడ్డలకు ఒక శత్రుగా ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ప్రియులరా, ఇక్కడ ఈ పరిస్థితి వచ్చినప్పుడు యూదులైనటువంటి వారందరినీ కూడా చంపేయాలి, ఆ వంశం అసలే ఆ ప్రజలే ఉండకూడదు, దేవుని బిడ్డలైనటువంటి వారే ఉండకూడదు అనేటువంటి ఒక శాసనము తీసుకొచ్చి రాజు చేత ముద్ర వేయించి పర్మిషన్ వచ్చేసింది. అది ఇప్పుడే కాదు, దేవుని బిడ్డలైనటువంటి వారందరినీ కూడా తరిమి కొట్టేయాలి, చంపేయాలి, దేవుని నమ్మినటువంటి వారందరినీ కూడా హతం చేయాలని చెప్పి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే వస్తుంది. అలాంటి వచ్చినటువంటి సమయంలోనే ఇంకా దేవుడి బిడ్డలు ఎక్కువ అవుతూ ఉన్నారు. చెప్పగడి మైపోతుంది కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి నుంచో యేసు ప్రభు వారి పేరు చెప్తేనే వాళ్ళని చంపేసేటువంటి పరిస్థితి. సౌలు గారు కూడా మారు మనసు పొందకముందు సౌలు కూడా చాలామందిని చంపేశాడు. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి వస్తుంది. దేవుడు నమ్ముకునే వాళ్ళందరినీ కూడా చంపేయడం, పిల్లరా అనేక మందిని తుపాకులతో పేల్చేయడం, నరికి చంపేయడం, వాడు దేవుని కొరకు త్యాగం చేస్తూ వారి దేవుళ్ళు అవసరమైతే ప్రాణం కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ శాసనం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు అందరూ కూడా అంట ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన వలనే కానీ మరి దేని వలన వదిలిపోట అసాధ్యం. ఒక వంశమే నాశనం అయిపోయేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు మొర్దికైనటువంటి వ్యక్తి చెప్పడమ్మా
ఇదిగో నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో మాట్లాడు. రాజు దగ్గరికి వెళ్ళటం అంటే పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. పర్మిషన్ ఇవ్వాలి రాజుగారు. రాజుగారితో మాట్లాడతారు, సొంత భార్య అయినా అక్కడ మాట్లాడటానికి పర్మిషన్ కావాలి. ఇదిగో నువ్వు వెళ్ళి రాజుగారితో మాట్లాడు. అందుకునే ఒకవేళ నువ్వు ఇక్కడికి చేర్చబడ్డావేమో, అందుకుని ఒకవేళ నువ్వు రాణి అయ్యావేమో, నీ వంశము నాశనం అయిపోతుంది, నీ వంశము ఇక్కడ నాశనం చేసేయడానికి ప్లాన్ చేశారు అని చెప్పి మొద్దుగా చెప్పినప్పుడు ఈమెమంటుంది తెలుసా, నేను నా చెలికత్తెలు, లేకపోతే నాతో ఉన్నటువంటి స్నేహితులు కానీ ఆమెతో ఉన్నటువంటి చెలికత్తెలు అంటారు వారు కానీ పిల్లలు వారందరూ కలిసి నేను ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఒక న్యాయ వ్యతిరేక్తమైన రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి ఒకవేళ న్యాయంగా లేకపోయినా అది రాజుగారు పిలవకుండా వెళితే అక్కడ రాణి అయినా సరే ఎవరైనా సరే ఏమంటారు శిక్ష పడుతుంది అనమాట. రాజుగారు చెప్తేనే వెళ్ళాలి. రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు రాణిగారు అయినా ఎవరైనా సరే వచ్చినప్పుడు రాజుగారికి ఇష్టమైతే దండం ఉంటుంది చేతులు, ఆ దండం ఇలా చూపిస్తే ఆ దండం చూపించిన దాన్ని బట్టి ఎవరైనా సరే రాజుగారి దగ్గరికి వచ్చి మాట్లాడవచ్చు. ఒకవేళ రాజుగారు దండం చూపించలేదు వెంటనే కోపం వచ్చి వాళ్ళని శిక్షించండి అనగానే శిక్షించేస్తారు. అయితే ఈమెమంటుందంటే న్యాయ వ్యతిరేక్తమైన ఒకవేళ వ్యతిరేకమైనా కానీ నేను బయలుదేరి వెళ్తాను, మీరేం చేయాలంటే నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అలాగే నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునద్దకు ప్రవేశించుదును, నాతో మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసి వంశాన్నే నాశనం చేసేయాలనుకున్నటువంటి ఆ వంశాన్ని నాశనం చేయాలి. ఎవడైతే అలా అనుకున్నాడో తాను తీసిన గుంట్లో వాడే పడతాడని సామెత. దేవునికి స్తోత్రం చెప్పారు. మనం ఒకడు పోవాలని ఆలోచించామనుకోండి మనకే జరుగుతుంది. వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు శపించబడాలి, వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళు నాశనం అయిపోవాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అది మనకే అర్థం తగులుతుంది. అంటే ఎవడు తీసుకున్న గుంట్లో వాడే పడతాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఎవరికి కూడా మనం హాని చేయొద్దు. అవసరమైతే ఆశ ఏంటంటే అవసరమైతే మేలు చేయగలిగితే ఇతరులకు మనం మేలు చేయలేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. కానీ ఎవరికి కూడా మనం కీడు అనేటువంటిది మనము చేయకూడదు. ప్రియులరా, ఇతను ఎప్పుడైతే అలా ఆలోచించాడో హామాన్ అనేటువంటి వ్యక్తి అందుకే ఉరికొయ్య తయారు చేసుకుని మొద్దుకొయ్య అనేటువంటి వాడిని అక్కడ ఉరి తీసేయాలి అనుకునేటువంటి పరిస్థితిలో చివరికి అతనికి ఆ ఉరికొయ్యను చూసుకుని అతను వెళ్ళి భయపడి ఉరికొయ్యను తీసుకుని అతడి ఉరి తీసుకుని చనిపోయినట్లుగా ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. చివరికి ఒక మాట చదువుకుని ముగించుకుందాం. ప్రియుల 9వ అధ్యాయము 21వ వచనం చదవండమ్మా. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము అలాగా దేవునికి స్తోత్ర. యూదులైనటువంటి వారందరూ కూడా దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా మన దుఃఖము పోయినటువంటి రోజు ఇది, మన దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల ఇది అని చెప్పి సంతోషంగా పండుగ చేసుకునేటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు మన యొక్క నిందను, దుఃఖమును, నిట్టూర్పును ఇంకెవరైనా సరే అలా బాధపడుతున్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఎవరైనా సరే ఈ మాట వింటున్నటువంటి లైవ్లో ఎక్కిపిస్తున్న ఎవరైనా సరే నిందలు, నిట్టూర్పులో ఒక విధంగా దుఃఖము, వ్యాధులు కలిగి ఉన్నట్లయితే ఇదిగో దేవుడు అంటున్నాడు, నీ దుఃఖమును, నిందను, నీ తూపును తొలగించేస్తాను. చెప్పగడి మైపడుతుంది కూడా. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఈ విషయాన్ని బట్టి ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాలి, రెండవదిగా దేవుని మందిరాన్ని ఆశ్రయించాలి, మూడవదిగా ఉపవాసంతో ప్రభుత్వంతో నువ్వు కనిపెట్టి ప్రార్థించాలి. చూడండి, వంశము, జాతి అంతా కూడా నాశనం చేయబడుతుందని తెలిసినప్పుడు ఆ వంశానికి, జాతికి సంబంధించినటువంటి ఎస్తేరు అనేటువంటి ఆ రాణి ఉపవాసం ఉండి తన చెలికత్తెలతో అందరితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి సమాచారం చెప్పింది. వాళ్ళ మీదకి వచ్చేటువంటి శాపము తొలగించబడింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ రోజున ప్రతి కుటుంబంలో కీడు, దుఃఖము, వేదన, శాపం వెంటాడుతుంది. కొన్ని తరతరాల నుంచి
కొన్ని తరతరాల నుంచి శాపం వెంటాడుతుంది. ఆ శాపనంతా కూడా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును కాక. దేవునికి స్తోత్రం. వారందరూ కూడా సంగీత నాదములతో దేవుని స్తుతిస్తూ దేవుడు చేసిన కార్యాలు దేవుని స్తుతిస్తారని ఈ మాటల ద్వారా తెలియచేస్తున్నాడు. అటువంటి కృప దేవుడి రాత్రిగా మనందరికీ దయచేయును గాక. ఆమేన్.